ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖలక్షణములు ప్రశ్నశాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల వల్ల పేటీఎం కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ స్పందించారు. పేటీఎం పనిచేస్తోందని, ఫిబ్రవరి 29 తర్వాత యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పేటీఎం కు మద్దతుగా నిలుస్తున్న ప్రతి వినియోగదారుడికి సెల్యూట్ చేస్తున్నా ప్రతి సవాల్కు ఓ పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఆయన నిబంధనలకు లోబడి దేశానికి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. చెల్లింపుల వ్యవస్థలో భారత్ తీసుకొస్తున్న వినూత్న ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తూనే ఉంటాయని విజయశేఖర్ స్పష్టం చేశారు. ఈ నెల 29 తర్వాత డిపాజిట్లు స్వీకరించొద్దని, వ్యాలెట్లు, ఫాస్టాగ్లు టాప్అప్ చేయొద్దంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అయితే దీనివల్ల ప్రస్తుతం రుణాలు, బీమా పంపిణీ, ఈక్విటీ బ్రోకింగ్ లాంటి ఆర్థిక సేవలపై ప్రభావం ఉండదని పేటీఎం స్పష్టం చేసింది. పేటీఎం క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ లాంటి ఆఫ్లైన్ మర్చెంట్ పేమెంట్ నెట్వర్క్ సేవలు యథాతథంగానే కొనసాగుతాయని, కొత్త ఆఫ్లైన్ మర్చెంట్స్ ను నియమించుకుంటామని తెలిపింది. పీబీబీఎల్ పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో 197 కమ్యూనికేషన్స్ షేర్ వరుసగా రెండో రోజు కుదేలైంది. బీఎస్ఈలో 20% పతనమై ₹487 వద్ద లోయర్ సర్క్యూట్ ను తాకింది. ఎన్ఎస్జీలోనూ 20% కుంగి 487కు చేరింది. ఫలితంగా పేటీఎం మార్కెట్ విలువ 30,941 కోట్ల రూపాయలకు పరిమితమైంది.